హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఉలినార వేయడం జరిగింది. ఒక 5 రోజులు అయింది వర్షం. ఉలినార వేసి వర్షం బీభత్సంగా కొడుతుంది. ఉలినార అంతా నానిపోయింది చూడండి. ఇలా అంతా మళ్ళీ అంతా నీళ్ళు ఆగి దీనికి ఖర్చు, నార, విత్తనాలు, కూలీలు అంతా కలిపి ఒక 50,000 దాకా వచ్చింది. ఇప్పటికే ఒక్కొక్క షేర్ 2,000 పెట్టి ఉల్లిపాయలు తీసుకొని వచ్చి మళ్ళీ ఒక్కొక్క మనిషికి 300 పెట్టి కూలీలు వేసి 50 ఎకరా 50 మంది కూలీలు వేసినారు. దాన్ని నార పోసేదానికి, పెంచేదానికి, మళ్ళీకి, ట్రాక్టర్కి ఖర్చు అంతా కలిపి ఒక ఎకరానికి ఒక నాటు వేసే లోపల 50,000 రూపాయలు అయింది. ఇంకా ఇట్లా వర్షం వచ్చి అంతా మళ్ళీ నిండా నీళ్ళు వచ్చేసి ఏం బతుకుతుందో ఏముంటుందో ఏమో తెలియదు, కానీ దేవునికే తెలియాలి. కాకపోతే వర్షం అనేది మస్తుగా కొడుతుంది మా సైడు. మీ సైడ్ వర్షం ఎలా పడుతుందో కామెంట్ రూపంలో తెలియజేయండి మాకు. మా సైడ్ అయితే ఫుల్ వర్షం పెడుతుంది. మళ్ళీ ఎలా చేయాలో ఏమో అస్సలుగా. ఇల్లు మళ్ళీ అంతా నాట వేసి 5 రోజులు అయింది. ఆదివారము, సోమవారం, మంగళవారం వేసినాము. మళ్ళీ వర్షం అయితే బాగా కొడుతూనే ఉంది. 29, 30, 1 3 రోజులు వేసినాను. 3 రోజులకు గాను 1 ఎకరా ఉల్లిగడ్డ వేసినాము. వర్షం చూడండి ఎంత బీభత్సంగా కొట్టి అంత మళ్ళీ నిండా నీళ్ళు ఆగిందే. ఈ తెంపినా కూడా ఇటు సైడ్ నీళ్ళు వస్తాను. మళ్ళీలో నీళ్ళు తెంపినా కూడా నీళ్ళు అనేది పోవట్లేదు అసలు. ఏం తెంపినా కూడా అసలుగా ఆ సైడ్ ఒక కాలువ అంతా తెంపినాము, నీళ్ళే పోవు కాలువలో నుంచి. ఇది ఎటు సైడ్ నుంచి పోతాయో తెలీదో, దేవునికే తెలియాల. నీళ్ళు అనేది వర్షం అట్లే కొడుతూనే ఉంది, స్టాప్ కాకుండా. హాయ్ ఫ్రెండ్స్, వర్షం మా సైడ్ చూడండి ఎట్లా కొడుతుందో. మీ సైడ్ ఎట్లా కొడుతుందో చూడండి అప్ప. వర్షమో అంటారా, వర్షం వచ్చా దేవుడు. రైట్ ఫ్రెండ్స్.